ఎస్ఏ6 ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలు మాకు తెలియజేయాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయండి. న్యూస్ చదువుతుంది మీ శ్రీనివాసరావు. శనివారం లక్కవరపుకోట మండలం కేంద్రంలో గల ఎంపీడీఓ ఆఫీసులో 5 మండలాల ఎంపీడీఓలతో సమావేశమైన శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్. గౌరీశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెంచిన పింఛనీలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం కింద ప్రభుత్వం జూలై 1వ తేదీన పంపిణీ చేసినందున సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, తెలుగుదేశం నాయకులని, కేడర్ని భాగస్వామ్యం చేసుకుని పింఛనీల కార్యక్రమం సజీవుగా జరిగేలా చూడాలని, పింఛనీల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని 5 మండలాల ఎంపీడీఓలను ఆదేశించారు. అలాగే జూలై 1వ తేదీన ఉదయం 6 గంటలకే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. మొదటి రోజే 90% పంపిణీ పూర్తి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చుక్కాకుల మల్లినాయుడు, మాజీ ఎంపీపీ కలి రమణమూర్తి, మాజీ జడ్పీటీసీ కారెండ్ల ఈశ్వరరావు, కాసాపేట సర్పంచ్ కోల భూపాల్ నాయుడు, 5 మండలాల ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బంది మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏదైతే బాధ్యతగా 1వ తారీఖు నుంచి పెన్షన్ని గతం కంటే కూడా 4,000 రూపాయలు పెంచి ఇవాళ పేదలకు అందజేయాలి పెన్షన్లని శ్రీకారం చుట్టాము. అందులో భాగంగా ఎస్కోట్ నియోజకవర్గంలో 5 మండల ఎంపీడీఓస్ కూడా మొట్టమొదట అభినందిస్తూ అందరూ కూడా కలిసికట్టుగా బాధ్యతగా మరి పెన్షన్స్ని వివిధ వర్గాలు కూడా ఇందులో ఉన్నారని మనకు తెలుసు. వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. ఎలిజిబుల్ అయిన ఏవైతే కొన్ని డిసీజ్కి సంబంధించి హెల్త్లో కొన్ని పెన్షన్స్ ఉన్నాయో అది కూడా ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారు పెంచి ఇస్తూ మా మీద బాధ్యత పెట్టడం జరిగింది. మరి ఇవాళ 1వ తారీఖు నుంచి జరగబోయే పెన్షన్స్లో మన 5 మండల ఎంపీడీఓస్తో పాటు శాసనసభ్యులుగా నాది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ జడ్పీటీసీలు, ఎక్స్ సర్పంచులు లేకపోతే ఇలాంటి ప్రోటోకాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీ అందరూ కూడా ఇన్వైట్ చేసి ఎక్కడికక్కడ గ్రామాల్లో ఈ పెన్షన్స్ ఎవరైతే మీకు తోడుగా సెక్రటరీస్ కావచ్చు, ఆ గ్రామాల్లో సచివాలయ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి పెన్షన్స్ పంపిణీలో ముందుకు నడిపించాలని, బాధ్యతగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మీ అందరినీ ఒక 10 నిమిషాలు వాడడానికి మాత్రమే ఈ కార్యక్రమంలో ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ మనం ఈ పెన్షన్స్ అడగాలి ఇవన్నీ గవర్నమెంట్ ఒక ప్రాక్టిక్గా ఒక 4 రోజుల్లోపు మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మన డిపార్ట్మెంట్స్లో ఉన్న లోటుపాట్లని ఏ విధంగా ముందుకి మనం భర్తీ చేసుకొని వెళ్ళాలనేది కూడా ఒక ప్రోగ్రాంలో భాగంగా పెట్టుకొని ముందు పెడదాం. తప్పకుండా ఎవరికి మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టైం వాళ్ళు 5 గంటల నుంచి ఇప్పుడు నాకు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. మమ్మల్ని కూడా అందులో బాధ్యతగా భాగస్వామ్యం. మీరు కూడా గ్రామాల్లో రేపు ఒక్కరోజే ఉంది కనుక అందరికీ సెక్రటరీస్ ద్వారా సచివాలయ స్టాఫ్ కూడా తెలియపరిచి, ఇప్పటికే మీరు చెప్పుకుంటారు, తెలియపరిచి